మనం ఈ దినం కీర్తన 15వ అధ్యాయంలో నుంచి వినబోతున్నాం. ప్రార్థన, వాక్యము అన్ని పూర్తయ్యాయి. ఇక్కడ సందర్భం ఏంటంటే, యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడు ఎవడు? ప్రశ్న. జాగ్రత్తగా గమనించాలి, గుర్తించాలి. ప్రశ్న. ఆ ప్రశ్నకు సమాధానం అక్కడే తెలియపరుస్తాడు. ఎవరు, ఎలాంటి వారు అంటే, యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని హృదయపూర్వకంగా నిజం పలుకువాడే. యథార్థమైన ప్రవర్తన నీతిని అనుసరిస్తూ హృదయపూర్వకంగా నిజం పలకవలసి ఉంది. అట్టి వారికి మాత్రమే దేవుని రాజ్యంలో అవకాశం ఉంది. చాలా మంది ఏమనుకుంటారంటే, చనిపోయిన తర్వాత తక్కిలో బిక్కుడు అనుకుంటారు. ప్రభునందు ప్రియమైన వారులారా, ఈ మాట నిజంగా మనకు చాలా దూరంగా ఉండాలి. ఇది చాలా అజ్ఞానంతో కూడినటువంటి మాట. ఎందుకంటే చనిపోయిన తర్వాత తక్కిలో బిక్కుడు ఎలా ఉంటుంది? మన పెద్దలు చెప్పారు కదా, నమ్మితే రక్షణ, నమ్మకపోతే శిక్ష అని కదా. మన పెద్దలు లోకంలో ఉన్నవారు దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ అని చెప్పారు కదా. మరి పెద్దలు చెప్పిన మాట మనం తీసుకోవాలన్నా, లేకపోతే మన స్వభావానికి ఏదో వస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు స్వభావాల్లో చాలా రకాలైనటువంటి పుడతా ఉంటాయి. వాటి ప్రకారం మనం కొనసాగాలనా? అంటే దుష్టత్వానికి శిక్ష ఉందని, శిష్టత్వం అనగా శిష్ట రక్షణ అంటే మంచిని రక్షించమని మన పెద్దలు చెప్పారు. ఆ రక్షణ నిత్యకాలం ఉంటుంది, ఆ దుష్ట శిక్షణ నిత్యకాలము శ్రమ ఉంటుంది. అర్థమైందా? ఇవి ఉన్నాయి. ఎవరు కూడా తక్కిడో బిక్కుడనే ఎప్పుడు కూడా అనుకోవద్దు. అది స్వభావమైనటువంటి విషయం కాదు, అది సరికాదు, పద్ధతి కాదు. మరి అలాంటప్పుడు తక్కిడో బిక్కుడన్నప్పుడు మిగతా ఇదంతా ఉండదు కదా, అది గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. అయితే ఇంకొక విషయాన్ని మనం ఏం చేస్తామంటే, ఇక్కడ దేవుని యొద్ద నుండి పంపబడ్డ ప్రతి మానవుడు మళ్ళా తిరిగి వెళ్ళాల్సి ఉంది. అర్థమైందా? దేవుని యొద్ద నుండి భూమి మీదకి మానవులను యాత్రకు పంపించాడు దేవుడు. మళ్ళా ఈ భూమి మీద నుండి మానవులు వారి యాత్ర పూర్తయిన తర్వాత మళ్ళా తిరిగి వెళ్ళాల్సి ఉంది. కొన్నిసార్లు అంటుంటారు కదా, చనిపోయిన తర్వాత చనిపోతారు. ఎక్కడికి పోతారు? ఎక్కడికి పోతారు? ఈరోజు ఎవరైనా ప్రయాణం చేసి వెళ్తూ ఉంటారు. ఏదో ఒక స్థలం ఉంది వెళ్ళడానికి, ఏదో స్థలం నిర్ణయంతో అక్కడికి వెళ్తారు. వారు ఖచ్చితంగా సాయంత్రానికి వారు చేరుకున్న స్థలానికి చేరుకుంటారు. అట్నే చనిపోయేది ఎక్కడికి అంటే, చేసిన ఫలితం, సంపాదించిన సంపాదన, జీవించిన జీవితానికి ఫలితం అనుభవించడానికి వెళ్తారు. జీవించిన జీవితానికి కదా ఫలితం అనుభవించడానికి వెళ్తారు. అది మాత్రం మర్చిపోవద్దు. అందరికీ అది ఖచ్చితం అన్నమాట. ఏ ఒక్కరు కూడా ఈ భూమి మీద నివాసం చేయడానికి అవకాశము లేదు. ఎవ్వరు ఈ భూమి మీద నివాసం చేసడానికి అవకాశం లేదు. ఈ భూమిని బైబిల్ చెప్తుంది, దేవుడు వస్త్రంలాగా పరిచాడంట. వస్త్రంలాగా ఈ భూమిని పరిచాడంట. కాబట్టి ఇప్పుడు మనం ఉంటాం, ఒక దుప్పటి మంచం మీద పరుస్తాం, మళ్ళీ ఉదయం ఏం చేస్తాం? దాన్ని తీసేస్తాం. అట్టనే ఈ భూమి ఒక దినమందు తీసివేయబడుతుంది. ఈ భూమి ఒక దినమందు తీసివేయబడుతుంది, వస్త్రంలాగా తీసివేయబడుతుంది. అప్పుడు ఈ భూమి మీద ఏ మనుషునికి అవకాశం లేదు కదా, ఏ మనుషునికి అవకాశము ఉండదు. అంటే మరొక భూమి ఉంది. ఆ సంగతి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ స్పష్టంగా తెలియపరుస్తూ ఉంది. ఈ భూమి, మనం చూస్తున్న ఈ ప్రకృతి అంతా ఒక దినమందు ఏమీ ఉండదు, అంతా తీసేయబడతారు. అప్పుడు మరి మనుషులు ఎక్కడ ఉండాలా? దేవుడు పరిశుద్ధ గ్రంథంలో తెలియపరిచాడు, క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి ఉంటుంది. ఆ క్రొత్త భూమిలో, ఆ క్రొత్త ఆకాశంలో ఎవరుంటారంటే, భూమి మీద క్రొత్తగా జీవించిన అంటే ఆశ్చర్యంగా ఉంటుంది. ఎలాగో వారి స్థితిగతులు నేటి వరకు ఎలా ఉన్నాయో అవి గుర్తించి, అవి సరియా కాదా, శిష్టత్వానికి సరిపోతామా లేదా అని తెలుసుకొని
ఆ శిష్టత్వం ఏందో గుర్తిస్తే, ఇక్కడ మన పెద్దలు చెప్పారు కదా శిష్ట రక్షణ అని. ఆ రక్షణకు పాత్రులైతే వారు క్రొత్త భూమిలో కదా 1000 ఏళ్ల పాలనలో నీతిమంతులైన దేవునితో ఏమాత్రము ఎలాంటి కొరత లేకుండా బ్రతుకుతారు. అర్థమైందా? అలా కాకుండా ఈ భూమి మీద క్రొత్తగా జీవించలేదనుకోనండి, పాతగానే జీవిస్తుంటారు. పాతగా జీవించడం అంటే ఎలా పుట్టాము, పుట్టినాము ఎలా పెరుగుతున్నాము, అంతే. అంటే ఎలా పుట్టాము, ఎలా పుట్టినాము. ఏ మానవుని యొక్క పుట్టుక నీతి గలది కాదు. మానవుని పుట్టుక ఎలా ఉందో తెలిసిన, దురాశపరమైనటువంటి పుట్టుక. ఇద్దరు మనసులు ఒకటై ఆశ పెరిగి దోషాన్ని ఎరగదు, దురాశ దుఃఖాన్ని సేటు అంటారు చూడండి. అన్నీ తెలుసు అందరికీ, కానీ అదే కలిగి ఉంటారు. అందరికీ తెలుసు, దాదాపు చాలా మందికి ఈ విషయాలు తెలుసు, అయినా అదే చేస్తుంటారు. బైబిల్ చెబుతుంది దురాశ దుఃఖములకు చేటు కదా, 2 మనసులు ఒకటై అది పరిపక్వమై గర్భం ధరించి పాపమును కనగా పాపం పరిపక్వమై మరణాన్ని తెచ్చింది. కాబట్టి పుట్టిన పాత జీవితానికి మరణం ఉంది. ఎవరైనా సరే పాత జీవితానికి మరణం ఉంది కనుక ఆ మరణమే మన పెద్దలు చెప్పిన దుష్ట శిక్షణ. మన పెద్దలు చెప్పిన దుష్ట శిక్షణ ఏంటంటే ఆ పాత జీవితానికి, ఆ పాత బ్రతుకు కదా మరణం ఉంది. కాబట్టి దేవుని సన్నిధిలో మరణానికి మృతులకు అవకాశం లేదు. అక్కడ ఎవరికంటే సజీవులకు మాత్రమే. సజీవులన్నా క్రొత్త వారన్నా శిష్టులన్నా ఒకటే. అర్థమైందా? అయితే ఇక్కడ మనం చూస్తున్నాం దేవుని ఇంటిలో ఎలాంటి వారికి అవకాశం ఉంటుంది అంటే, ఇక్కడ యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడు ఎవడు, నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడు ఎవడు. ఎవడు అంటే మతం పెట్టినోడు కాదు, వ్యర్థమైన మాట్లాడాడు కాదు. అర్థమైందా? మతం పెట్టినోడు కాదు, మతంలో దిగినోడు కాదు. ఎవరు దేవుని ఇంటిలో, ఎవరు దేవుని ఇంటిలో యథార్థ అంటే దేవుని ఇంట్లో ఎవరు నమ్మకంగా లేకపోతే అతిథిగా ప్రత్యేకంగా ఎవరు ఉంటారు అని ఇది ఒక ప్రశ్న. ఎవరు ఉంటారు అంటే చెప్పినారు కదా, మతం పెట్టిన వాళ్ళు ఉండరు. మతానికి దేవుని సన్నిధిలో స్థలమే లేదు. మతం కాదు బైబిల్, జీవం. మానవ జీవితాన్ని చెడిపోయిన, పడిపోయిన, నలిగున్న వ్యర్థమైన జీవితాన్ని సంకపరచగలదే బైబిల్, జీవ మార్గం. అర్థమైందా? కాబట్టి ప్రేమ ఇప్పుడు చెప్తున్నాను, దేవుని ఇంటిలో 3 ప్రధానులు అతిథులుగా ఉన్నారు. 3 అతిథులు ఉన్నారు. ఎవరు ఈ అతిథులు అంటే పేర్లు చెబుతారు వినండి. ఒకరు మిఖాయేలు, ఇంకొకరు గాబ్రియేలు, ఇంకొకరు లూసిఫర్. 3 వీళ్ళు ప్రత్యేకమైన వారు. దేవుని ఇంట్లో కోట్ల కొలది దూతలు ఉంటారు. దేవుని ఎదుట కోట్ల కొలది దూతలు ఉంటారు. కానీ యెషయా గ్రంథం 6లోకి వెళ్తే మనకు ఆ మాట అర్థమవుతుంది. దేవుని సన్నిధిలో ఎంతమంది, దేవుని ఎదుట ఎంతమంది దూతలు ఉంటారు అనేది అక్కడ మనకు అర్థమవుతుంది. అయితే దేవుని ఇంటిలో 3 కదా, దేవుని యొక్క ప్రధానమైన అతిథులుగా ఉన్నటువంటి వారు 3 ఉన్నారు. ఆ 3లో ఒకరి గురించి ఈరోజు మనం ధ్యానం చేద్దాం. చూడండి, యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం 15వ వచనం. 3లో ఒకరు లూసిఫర్. 3లో ఒకరు లూసిఫర్. జాగ్రత్తగా వినండి. నీవు అన్యాయముగా వర్తకము జరిగించి, నీవు అన్యాయముగా వర్తకం జరిగించి కలుగు చేసుకొనిన విస్తార దోషముల చేత నీవు నీ పరిశుద్ధ స్థలములను చెరుపుకొంటివి గనుక నీలో నుండి నేను అగ్ని పుట్టించెదను. ఎన్నో వచనం? 15. నీవు నియమింపబడిన దినము మొదలుకొని పాపము ఎందు కనబడి వరకు. జాగ్రత్త. ఇక తలలో వచ్చితే ఎవరికి అర్థం కాదు. ఇక్కడ బల్ల వైపు తల అర్థమవుతుందా? ఈ 3లో ఒకరైన లూసిఫర్ గురించి అక్కడ 4-5 వచనాల్లో ఉంటారు. 28వ అధ్యాయంలోనే మధ్యలో ఎప్పుడన్నా ఒకసారి చెప్తుంటాను. వానికి
మర్మమైనది ఏది లేదు. ఎందుకంటే మనుషులందరికీ బైబిల్ ఎవరికి అర్థం కాదు. బైబిల్ అర్థమయ్యే మనుషులు నాకు అంతా తెలిసినది చొల్లు మాటలు తప్ప బైబిల్ అర్థమైన వారు ఎవరు? బైబిల్ అర్థమైన సముద్రాన్ని ఎదగలిగిన రెండవటే. ఎవరు ఎదగలరా? అని ఒకసారి సామెత ఒకటి ఉంది, సముద్రాన్ని ఎదగలుగుతున్నట్టు కానీ చిన్న 4 మూలలు ఎదుర్కొన్న సంసారాన్ని కొద్ది జీవితాన్ని ఎదగలేరంట. అది సామెత. కానీ బైబిల్ చెప్తుంది, జాగ్రత్తగా వినండి, ముగ్గురులో ప్రధానంగా ఎవరైతే లూసిఫర్. ఆ ముగ్గురులో కూడా ప్రధానమైనదిగా లూసిఫర్. యుద్ధముల సంబంధంలో మిఖాయేలు గారు పనిచేస్తారు. ఏదైనా భూమి మీద ఎవరికైనా ఒక వార్త తెలియపరచాలంటే గాబ్రియల్ గారు పనిచేస్తారు. లూసిఫర్ యొక్క స్థితి ఏంటంటే భూమి మీద నుంచి ఆకాశం దాకా అన్నిట్లో కార్యకర్త, అన్నిట్లో పెద్ద, అన్నిట్లో చాలా ముఖ్యమైన వాడు. అందుకే రాశాడు అక్కడ, వానికి మర్మమైనది ఏది లేదు అని. చూసారా? ఇప్పుడు 17 ఏం రాస్తాడంటే, నీవు నియమింపబడిన దినము మొదలుకొని పాపము కనబడే వరకు. చూసారా? నీవు నియమింపబడిన దినము మొదలుకొని నీ యందు పాపము కనబడేంత వరకు ప్రవర్తన విషయంలో నీవు యథార్థవంతుడుగా నుంటివి. చూసారా? అర్థం చేసుకుని జాగ్రత్తగా, కేకలొద్దు, పరుగులొద్దు, నిమ్మలాంటి కొన్ని మాటలు అర్థం చేసుకొని అట్టా బ్రతుకుతాం. అది బైబిల్ నేర్పిస్తున్నటువంటి ప్రత్యేకత. అర్థమైందా? నీవు పాపాన్ని ఒప్పుకున్నావు, ఒక దినాన ఒప్పుకున్నావు, విడిచిపెట్టావు, మళ్ళా పాపం నీలో కనపడేదాకా మళ్ళీ కనపడుతుందా? యెషయా గ్రంథం 63:2 అంటాడు, ఏంది నీ వస్త్రం ఎర్రగా ఉన్నది, ఏంది? పాపమే. ఏంటి కదా? నువ్వు నియమింపబడిన దినం మొదలుకొని నీ యందు పాపము కనపడు వరకు నీవు యథార్థవంతులుగా ఉంటివి. ఇప్పుడు పాపం కనపడిన కారణం చేత ఏమయ్యాడు? యథార్థతను కోల్పోయాడు. ఎవరైనది, ఎవరి జీవితమైనది, ప్రధాన దూత కావచ్చు, ఈ భూమి మీద ఎన్నిక లేని వాడినైనా దేవుడు ఎన్నుకున్నాడు 136:23 ప్రకారంగా. ఈ భూమి మీద మనుషులైనా కావచ్చు. అందుకే 2 దినవృత్తాంతములలో గత కాలంలో కూడా చెప్పుకొని ఉంటాం, ఆశారాజు విషయంలో. ఆశారాజు ఆయన ఉన్నాడు, ఆయన గురించి చెప్తాడు ప్రవక్త వెళ్ళి, నీవు యథార్థతను విడిచిపెట్టివి. ఎలా? లోకాన్ని, పాపాన్ని నమ్ముకొని, మనుషులను నమ్ముకొని యథార్థతను విడిచిపెడితివి. దేవుడు తన దృష్టి యథార్థవంతులుగా ఉంచాడు. ఆయన యథార్థవంతులను బలపరచాలని, యథార్థవంతులను స్థిరపరచాలని, యథార్థవంతులను నడిపించాలని ఆయన తన కనుదృష్టి ద్వారా పరిశీలిస్తూ ఉంటే నువ్వేం చేశావు? యథార్థతను కోల్పోయావు అని రాస్తూ మాట్లాడాడు. అక్కడ ఆ దినం, ఆ రోజు ఆశారాజు అనుకోనండి. ఈరోజు పాపములు చీకటిలో నుంచి బయటకు వచ్చిన, బయటికి పిలువబడిన, రాబడిన, ఏర్పాటు చేయబడిన వారందరూ కూడా ఎవరంట? రాజులైన యాజకులు సమూహం. సరే, జాగ్రత్తగా ఇక్కడ మనం ఈరోజు జాగ్రత్త ధ్యానం చేస్తున్నాం. దేవుని యొక్క ఇంటిలో అతిథిగా ఉండవలసిన వారి యొక్క స్థితిగతులను ఈరోజు మనం చూస్తున్నాం. మరి మనం మన జీవితంలో ఏంది పరిస్థితి కదా? ఏమన్నాడు? నీలో పాపము కనపడేంత వరకు, నీలో పాపము కనపడేంత వరకు నీవు నియమింపబడిన దినము మొదలుకొని పాపము నీ యందు కనబడు వరకు ప్రవర్తన విషయంలో యథార్థవంతుడుగా ఉంటివి. ఇప్పుడు పాపం కనపడింది కాబట్టి యథార్థమైంది కోల్పోయింది.
ఈ మాట మనం వస్తే కీర్తన 11:7 2 లైన్లో యథార్థవంతుల ఆయన ముఖ దర్శనాన్ని అంటే ఇప్పుడు అర్థం చేసుకోండి. యథార్థతను కోల్పోయాడు కాబట్టి ప్రధాన దూత అతిథి అయినా ఇప్పుడేమైంది? త్రోసివేయబడ్డాడు. ఇంకా లేదు, ముఖ దర్శనం లేదు, ఆదాం మాదిరి సంభాషణ లేదు, ఆదాం మాదిరి ఒకరితో మాటలు లేవు, ఆదాం మాదిరి పరిశుద్ధత లేదు, పూర్తిగా త్రోసివేయబడ్డాడు. ఇంకా మిగతా విషయాలు చాలా ఉంటాయి అక్కడ, అన్ని వరుసగా చదువుకుంటే. అర్థమైందా? కాబట్టి ప్రభువునందు ప్రియమైన వారు, దేవుని యొక్క ఆలోచన, దేవుని దృష్టి, దేవుని ఉద్దేశం అంతా యథార్థవంతుల మీద ఆయన గొప్ప మనసు పెట్టున్నాడు. అతనికి అన్ని క్లియర్గా అప్పగించాడు. అయితే ఏం చేశాడు అతను? లూసిఫర్ ఏం చేశాడు? యథార్థతను చెప్పిన పనిని కొన్నిసార్లు కొంతమంది ఒక పని చెబితే దాన్ని పట్టించుకోరు. చూడండి, అది అలా మనుషుడు ఎప్పుడు పాపంలో నీకు వెళ్ళిపోతాడో తెలియదు. చాలా మంది జీవితాలు అదే ఉంటుంది. ఏం రాయబడింది? యథార్థతను విడిచితివి. ఇంకా అయితే నీకు కలిగిన విస్తారమైన వర్తకము అంటే పనులు, లేదా కొన్ని తయారు చేయడం, వ్యాపార సంబంధమైనటువంటి విషయాలు నీకు కలిగి ఉన్నటువంటి వర్తకం చేత. అంటే కొన్నిసార్లు కొంతమంది ఏదైనా పని చేసినప్పుడు పొగుడుతారు. నీకు కలిగిన వర్తకం చేత లోపల నీవు అన్యాయం పెంచుకొని. నేను కొన్నిసార్లు చెప్తుంటాను, చూడండి, మీరు ఎవరైనా మీరు ఏదైనా కార్యం చేసినప్పుడు పర్వాలేదమ్మంటే కొంచెము భుజాలు అట్టంటమో లేదా కాలు ఇట్టంటమో అనొద్దు. చాలా మంది అనిపించి నష్టపరుస్తున్నారు. అక్కడ చూడండి, లోపల నీవు అన్యాయం పెంచుకుంటేవి. చూసారా? అర్థం కాదండి. లోపల అంటే నువ్వు చేసిన పనికి అక్క బాగా లేదా అన్న బాగా చేసిన లోపల ఏమైంది? లోపల ఇదంతా గాలి పొడగలాగా ఉబ్బిపోవటమే. గాలి పొడగ ఉబ్బిపోయినట్టుగా ఉబ్బిపోవటమే చాలా మంది బతుకులు ఇదే. పర్వాలేదు, ఈ నాగేశ్వరరావు ఏ రోజు ఎవరిని కూడా ఎప్పుడైనా పర్వాలేదు అన్న మాట లేదు. ఎందుకంటే ఆ బుడక నాలో ఉండకూడదు, మీలో కూడా ఆ బుడక రాకూడదు. అర్థమైందా? నీకు కలిగిన వాటిని బట్టి విస్తారమైన వర్తకము చేత లోపల నీవు అన్యాయము పెంచుకొని. చాలా మంది జీవితాల్లో ఇది ఉంది ఇప్పటికి కూడా. అది పైకి కనిపించదు. ఎవరికి కనపడతా ఉంది? దేవునికి. మనకు తెలుసు కదా, ఆయన కనులకు మరుగైంది లేదు. సరే, పై భాగం కనపడుతుంది. మరి హృదయం ఎట్ట? 139:2 ఏముంది? 139:2 139:2 తలంపు పుట్టక మునిపే నువ్వు దాన్ని ఎరిగావు. అంటే మనుషులు పై రూపాన్ని చూస్తారు కదా. సమయాలు వెళ్ళి యెషయా కుటుంబాన్ని చూసినప్పుడు బలమైన వారు, అమ్మా ఇక్కడ మనసు, ఇక్కడ కళ్ళు ఇక్కడికి రావాలి, ఇక్కడ కళ్ళు వస్తే మీకు మాట్లాడమవుతాయి. బలమైన వారందరినీ చూసినప్పుడు సమయాల యొక్క మనసు వాళ్ళ మీద ఉంది. అయితే దేవుని మనసు వాళ్ళ మీద లేదు. ఈ రోజుల్లో అన్న పర్వాలేదంటే చాలు, పరలోకానికి వెళ్తారు. పరలోకానికి కాదు, నరకానికి వెళ్తారు. ఎవరు దిద్దాలి మిమ్మల్ని, ఎవరు సిద్ధం చేయాలా, ఎవరు అంగీకరించాలా, ఎవరు ఏర్పాటు చేసుకోవాలా, ఎవరు ఎన్నుకోవాలి మిమ్మల్ని? అన్న కాదు, నెత్తిన కొమ్ము వచ్చిన ఆయన వచ్చినా కూడా అలా లేదు ఎవరికి. బైబిల్ ఏం చెబుతుందో వినండి, అది గుర్తించండి. హృదయ రహస్యములను అంతరంగం ఎరిగిన దేవుడు కాబట్టి అక్కడ ఏం రాస్తున్నాడు? మగదమ్మాట
యెహెజ్కేలు, నీకు కలిగిన వర్తకమును బట్టి నీవు లోపల నీవు అన్యాయమును పెంచుకుంటేవి, అన్యాయం పెంచుకుంటూ పాపం చేస్తా వస్తా ఉంటే మనుషుడు ఏం చేస్తాడు? వందనాలు చెబుతాడు, నిన్ను పర్వాలేదంటాడు, అబ్బా నువ్వు నీకంటే ఎవరు లేదంటాడు. ఎంత మోసకరమైన జీవితము! ప్రధానమైనటువంటి అతిథులుగా ఉండాల్సినటువంటి ముగ్గురులో ఒకరు వీరు. వాళ్ళిద్దరూ చక్కగా కాపాడుకున్నారు జీవితాలు. లూసిఫర్ ఎంత నష్టానికి దారితీసిందో చూడండి. అర్థమవుతుందా? ఎంత నష్టానికి దారితీసిందో చూడండి. మికాయేల్ పనిచేసింది, గాబ్రియల్ పనిచేస్తూ ఉంది. లూసిఫర్ మాత్రం తనకు కలిగిన దాన్ని బట్టి ఎంతగానో. ఎందుకు మీరు తర్వాత సమయంలో ఇప్పుడు చదవమని చెప్పడం లేదు, కానీ యెహెజ్కేలు 16 చదవండి. మీకు అన్ని యెహెజ్కేలు 16 చదువుకోండి కదా. తల్లి కడుపులో పుట్టినది మొదలుకొని చచ్చిపోయేదాకా లిస్ట్ అంతా అక్కడ ఉంది. మీరు చూసుకోగలిగితే, ధ్యానించగలిగితే, ప్రార్థించగలిగితే, మిమ్మల్ని మీరు చక్కపరుచుకోగలిగితే, మీరు నష్టపోకుండా మేలు పొందాలనుకుంటే అక్కడ ఉంది. 16 అధ్యాయం తర్వాత చదువుకోండి. అయితే ఇప్పుడు మనం చదువుకోవాల్సిన మాట ఏంటంటే యెహెజ్కేలు. అదే దేవుని ఇంటిలో ప్రధానంగా అతిథిగా ఉండాల్సినటువంటి, ప్రత్యేకంగా ఉండవలసినటువంటి లూసిఫర్ యొక్క స్థితిగతులు మనం చూస్తున్నాం. ఆ రోజే కాదు, ఈ రోజు. ఎందుకంటే ఆయన తీర్పు న్యాయం అనేది ఆరంభం నుంచి ఆఖరి దాకా ఒకటిగానే ఉండాలి. మనిషికి ఒక తీర్పు ఉండదు, అర్థమైనా? మనిషికి ఒక రకంగా తీర్పు ఉండదు. ఆయన తీర్పు ఒకటే. తర్వాత గనుక దేవుని పర్వతం మీద నీవు ఉండకుండా నేను నిన్ను అపవిత్ర పరిస్థితిని అక్రమముగా ఉన్న ఆశ్రయముగా ఉన్న కెరూబు చూడండి, దాని ఎంత ప్రత్యేకత చూస్తున్నా. ఆశ్రయముగా ఉన్న కెరూబు ఒక దినం. అర్థమైందా? ఇంకా ఆశ్రయంగా ఉండడానికి లేదు, కెరూబుగా ఉండడానికి లేదు. కెరూబు దేవుడి దూత. ఇంకా ఎలాంటి అవకాశం లేకుండా పోయింది. పరిశుద్ధ పర్వతం మీద నుండి త్రోసివేయబడింది. ఆదాము గారు ఏ రీతిగా బయటికి త్రోసివేయబడ్డాడు, ఇక్కడ కూడా మనం చూస్తున్నాం. బయటికి పర్వతం నుండి త్రోసివేయబడింది. మనం చూస్తున్నాం ఇక్కడ. ఎవరు ఆయన పరిశుద్ధ పర్వతం మీద ఎవరు నిలవగలుగుతారు, ఎవరు నిలుస్తారంటే తగిన క్రియ అవసరం. ఆయన ఇష్టమైన వారు, ఆయన ఉద్దేశ ప్రకారం నెరవేర్చిన వారు, జీవితాన్ని చక్కగా కట్టుకున్నవారు, ఎలాగంటే అలాగా అవకాశంతో బ్రతికినవారు కాదు చెప్తుంది బైబిల్. కాబట్టి ఇప్పుడు ఉన్నది పిల్లల వల్ల ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. తర్వాత మాట, వింటున్నావా? నీ సౌందర్యము అంటే కలిగి ఉన్నటువంటి ఆదరణలు అలాగున్నాయి. దేవుడు ఏర్పాటు చేసి, దేవుడు నియమం చెప్పుకున్నప్పుడు కలిగి ఉన్నటువంటి ఆదరణ అలా ఉన్నాయి. అన్ని మార్పులు వస్తూ ఉన్నాయి. అప్పుడు లోపల పాపాన్ని పోగు చేసుకునే మనసు ఉంది కదా. అప్పుడు ఏం జరుగుతుంది? నీ సౌందర్యమును చూచుకొని, అందం మోసం సౌందర్యం ఎంతమంది దేవుడు చెప్పాడు కదా. ఒకవేళ దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా రంగులు ఇచ్చినా తగు రీతిగా ఉంటే మంచిది. కానీ ఇప్పుడు మనం చూస్తున్నాం సౌందర్యవతిని. ఎవరు? సౌందర్యం చూసుకొని చూసారా? చాలా మంది జీవితాల్లో ఉంటుంది ఇది. తినేదాన్ని బట్టి, ఉన్నదాన్ని బట్టి, ఒంటిని బట్టి, వస్త్రాలను బట్టి, వారు కలిగి ఉన్న స్థితిగతులను బట్టి ఏమవుతారంట? ఉబ్బు చేసుకుంటారు, ఉబ్బిపోతారు, గర్విస్తారంట. ఇది ఎప్పుడు ఆరంభిస్తుందంటే దాని వెంటనే ఆనుకుంటుందంట. ఇంకోటి ఏంటది? అది వచ్చి ఉంటుందంట. అది రాగానే అది ఇంకా వచ్చిందంటే ఇంక ఇక్కడికి స్టార్ట్ అయిందంట. ఇంకా నడుచుకుంటూ పోతుంటుంది. నాశనానికి ముందు గర్వము నడుస్తుంది.
ఈ ఒకరోజు కాదు కదా, ఒకరోజు కాదు, ప్రతి క్రియలో ఏం రాశాడు అక్కడ? నీ సౌందర్యం అంటే దేవుడు ఏర్పాటు చేసిన దినాన అంత అలంకరణ వచ్చింది. ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు, ఆయన ఎదుటిన్నప్పుడు అంత గొప్ప అలంకరణ ఉన్నది, ఆదరణ ఉన్నది. వీటన్నిటి ద్వారా ఏమైంది? తను తాను రోజు 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 మోసం చేసుకుంటూ ముందుకెళ్ళింది. ఇక వీలు పడలా, దేవుడు చూశాడు, అవకాశం ఇచ్చాడు, సద్వినియోగపరచలేదు. ఆ తర్వాత వెంటనే అక్కడి నుంచి త్రోసివేయబట్టడం జరిగింది. ఒక లూసిఫర్ ఏంది, ఆదామేంది, సౌలేంది కదా, మనకు కొంతమంది కనపడతారు. యోధా ఏంది కనపడతారు. మరి అందులో ఒకవేళ మన పితరులాగా నేను కూడా ఉంటాననుకుంటారేమో, జాగ్రత్త. ఎవరు అలా ఉండకూడదు. మన పితరుల సంఖ్యలు చేరాలనుకుంటారేమో. మన పితరుల సంఖ్యలు, దేవుడు పోగొట్టుకున్న పితరులు ఉన్నారు, దేవుడు కలిగి ఉన్న పితరులు ఉన్నారు. జాగ్రత్తగా ఈ దినం దేవుని యొక్క మనస్సు, దేవుని దృష్టి ఎవరి మీద ఉందో ఆయన ఏర్పాటు చేసుకున్న వారి పట్ల ఇంత ఖచ్చితం లేని స్థితి ఉండదు. ఖచ్చితంగా ఉంటాయి లెక్కలు. ఆయన యథార్థవంతుడు. ఆయన ఎదుట యథార్థత పోగొట్టుకున్నాడు, పరిశుద్ధత పోగొట్టుకున్నాడు, సంపూర్ణత పోగొట్టుకున్నాడు, దేవుడిచ్చిన కళ పోగొట్టుకున్నాడు, అన్నీ పోయాయి. తర్వాత నీ తేజస్సు చూసుకొని, చూసారా, సౌందర్యం చూసుకొని మురిసిపోవడము, తేజస్సు చూసుకొని నీ జ్ఞానమును చూసారా, తేజస్సు. ఒకవేళ మంచి పేరు రావచ్చు అనుకోండి, మంచి పేరు పర్లేదు అన్నారు అనుకోనండి, అంతట్లో అంతగా ఏమైపోయినట్లు తనకు తానే హెచ్చించుకున్నవాడు ఏమైతాడంట? పాతాళం వరకు. వీరి పని ఇప్పుడు ఎక్కడుంది? పాతాళంలో పనిచేస్తూ ఉంది. పాతాళములకు సరిపోయే విధంగా చక్కగా ఉంది, పాతాళములకు సరిపోయే విధంగా పనిచేస్తుంది. అందుకే ఎవరిని కూడా పరలోకానికి వెళ్ళలేకుండా అందరినీ పాతాళానికి లాగుతూ ఉన్నాడు. క్రియ తప్పిస్తున్నాడు, మార్గాన్ని తొలగిస్తున్నాడు, ముందుకు వెళ్లకుండా ఎనికి లాగుతున్నాడు. తీర్మానం లేదు, నిర్ణయం లేదు, ప్రయాసం లేదు, ప్రయత్నం లేదు. ఎలాగైతే ఏమి లేదు. చాలా మంది ఎంత అజ్ఞానం కదా, ఎలాగైతే ఏమి లే. అలా వద్దు, అర్థమైందా? అలా వద్దు. దేవుని కొరకు జీవించండి.